గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే అసలు బీపీఆర్ గురించి ఇంకొక వీడియో చేస్తున్నాను. బీపీఆర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను కదా నిన్న. ఆ బీపీఆర్ రైడరు ఎన్ని పాలసీలలో ఉంటుంది, ఏ ఏ పాలసీలలో ఉంటుంది, మినిమం లిమిటేషన్స్ ఏంది అది ఇది అని మన దగ్గర ఒక 2, 3 పిక్స్ ఉన్నాయి. దానిని బేస్ చేసుకొని మనకి దాని గురించి మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మీరేందంటే నా ఇంటెన్షన్ ఏందంటే మనం చెప్పే పాలసీలో ఉండే అటువంటి బెనిఫిట్స్ వేరే ఎక్కడ కంపేర్ చేసుకున్నా గూడా కస్టమర్‌కి దొరకకూడదు. ప్రాపర్‌గా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. అది గ్యారంటీడ్ పాలిసీలలల్లా ఈ బీపీఆర్ రైడర్ యాడ్ జేయడం వల్ల కస్టమర్‌కి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అందుకని మనకి బీపీఆర్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ ఓన్లీ గ్యారంటీడ్ పాలిసీలు ఆన్ బాండ్ గ్యారంటీ గావాలి అనుకున్న వాళ్ళకి బీపీఆర్ రైడర్ యాడ్ చేసి చెప్తే మన దగ్గరొచ్చినన్ని బెనిఫిట్స్ బయట ఏ కంపెనీలల్లో గూడా ఉండవన్నమాట. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ యొక్క వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్‌ని మనం డిసైడ్ జేయొచ్చు. మనకి ఒక 4 పాలిసీస్‌లో బీపీఆర్ రైడర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. దాంట్లో మళ్ళీ 3 వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ బీపీఆర్ విత్ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్. ఇదేందంటే ఓన్లీ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్‌లల్ల మాత్రమే అంటే గ్యారంటీడ్ పాలిసీలల్ల మాత్రమే ఈ బీపీఆర్ రైడర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. బీపీఆర్ అంటే బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. కస్టమర్‌కొచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది గాబట్టి, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ బీపీఆర్ రైడర్ అనేది ఇవ్వడం వల్ల చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. కస్టమర్‌కొచ్చే బెనిఫిట్స్ ఏంది? ఇన్స్యూరెన్స్ కవరేజ్ రావాలి, రిటర్న్స్ రావాలి, మెచ్యూరిటీ రావాలి, పాలసీ కంటిన్యూ కావాలి. ఈ 4 రకాల బెనిఫిట్‌లు బీపీఆర్ రైడర్ యాడ్ జేయడం వల్ల అతనున్నా లేకపోయినా ఆ పాలిసీ నుంచొచ్చే ప్రతి ఒక్క రూపాయి ఎండ్ వరకి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందుతుందన్నమాట. ప్రొడక్ట్ వచ్చేసి గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇప్పుడు గ్రిప్‌లో ఓన్లీ ఎండోమెంట్ పాలిసీ మాత్రమే ఉంది. రెగ్యులర్ ఇన్‌కమ్ లేదన్నమాట. దాంట్లో గూడా వస్తుండే ఇంత ముందుకు. ఇంకొకటేందంటే గ్యారంటీడ్ రిటర్న్ ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్, స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్. మనకి ఎండోమెంట్ పాలిసీలలో గ్రిప్ ఒకటి, సిప్ ఒకటి. గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఒకటి, స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ ఒకటి. ఈ 2 పాలిసీలు ఎండోమెంట్ పాలిసీలల్లా ఆన్ బాండ్ గ్యారంటీ కావాలి విత్ బీపీఆర్ రైడర్ కావాలి అంటే మనకి 2 పాలిసీలు మనం గైడ్ చేయొచ్చనమాట. గ్రిప్‌లో ఏంది 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 5 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 17 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకి మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి చాయిస్ ఉంటదనమాట. సిప్‌లో ఏంది కొంచెం పాలిసీ టర్మ్ 35 ఇయర్స్ వరకు గూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రీమియం 24,000 దానికి దీనికి వేరియేషన్ చూసుకొని మనం కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి గైడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు టర్మ్ బూస్టర్ ఒకటి, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఈ 3 రైడర్‌లు బీపీఆర్ 4 రైడర్‌లు యాడ్ చేసి మీరు గ్యారంటీడ్ ఎండోమెంట్ పాలిసీలలో ఈ 2 పాలిసీలు కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్‌ని బట్టి ఒక 50,000 1,00,000 ప్రీమియమ్స్ యాడ్ చేసి ఒక 25, 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి పాలసీల గురించి చెప్తే, మన దగ్గరొచ్చినంత రిటర్న్స్ బయట ఏ కంపెనీలలో రావు. కంపేర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కట్టండని మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చనమాట. ఓకేనా. ఇంకోటి గ్యారంటీ, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. ఈ ప్లస్‌కి అడ్వాన్స్‌డ్ వెర్షనే సుప్రీం అనమాట. ఈ సుప్రీంలో మనకి 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ మనకి ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ వచ్చేదుంటుంది. దాంట్లో గూడా ఇవ్వచ్చు బీపీఆర్ రైడర్. డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్‌ఓపీ సేమ్ మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్‌లా ఉన్నట్టు 12 ఇయర్స్ కట్టి, 5 ఇయర్స్ వెయిట్ చేసి నెక్స్ట్ 33 ఇయర్స్, 3 ఇయర్స్ ఇంగా ఎక్కువ టైం పాలసీ టర్మ్ వస్తుంది. దాంట్లో గూడా ఇవ్వచ్చు. ఫ్యూచర్ రెడీ. దీంట్లో ఇంకొక పాలిసీ మిస్ అయినట్టుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో గూడా ఇవ్వచ్చు. సుప్రీం కంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్ అది. దాంట్లో గూడా ఇవ్వచ్చు. ఫ్యూచర్ రెడీ అంటే ఇది గూడా సేమ్ ఎఫ్‌జీ ప్లస్ లాగానే ఉంటుంది పాలిసీ. మీరు కొటేషన్ తీసేటప్పుడు బీపీఆర్ రైడర్ ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి రేపటి నుంచి ఒక్కొక్క పాలిసీ కొటేషన్ తీసి దాంట్లో ఎట్లా యాడ్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది బేసిక్ థింగ్స్ అన్నమాట. బీపీఆర్ అంటే ఏంది? బీపీఆర్ రైడర్ ఏ ఏ పాలిసీలల్లో ఇవ్వచ్చు? దానివల్ల బెనిఫిట్స్ ఏంది అనేది మీరు ప్రాపర్‌గా తెలుసుకోండి. ఇదొక్కటి మనకేందంటే స్పెషల్ టూల్ అన్నమాట.
అంటే ఒక బూస్టర్ లాంటిదనుకోండి. కస్టమర్‌కి అట్రాక్ట్ చేయడానికి ఇంకొక వెపన్ అనుకోండి. ఏమన్నా అనుకోండి. ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్‌కి ఇది యాడ్ జేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలు అక్కడ ఎంత ఉంటే అంత వస్తుందని చెప్తే సరిపోతుంది. పరమరక్షక్ లాగా, షుప్లెక్స్ లాగా, ఎస్‌విఐపి లాగా 4%, 8% ఆ బోనస్, ఈ బోనస్ అని చెప్పాల్సిన అవసరమే లేదు. సార్ మీరు ఇన్ని ఇయర్స్ ఇది కట్టుకోండి. ఇన్ని ఇయర్స్ వెయిట్ జేయండి. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది. ఈలోపు ఏదన్నా జరిగితే రైడర్‌లు యాడ్ చేసే దాన్ని బట్టి రైడర్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బీపీఆర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఖతం అయిపోతుందన్నమాట. ఇక్కడ మినిమమ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు మాత్రమే బీపీఆర్ రైడర్ యాడ్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లల మీద పేర్లు పాలిసీలు చేయాలి అంటే ఈ బీపీఆర్ గూడా ఒక రీజన్ జెప్పొచ్చు మనం. సార్ పిల్లలకేదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు తక్కువుంటాయి. మన మీద ఆధారపడి పిల్లలుంటారు గాబట్టి, మనం పా మన పేర్ల పైన పాలిసీలు చేసుకుంటే మనకి ఇన్‌కమ్ సోర్స్ ఉంటుంది. మనకేదన్నా జరిగితే పిల్లలు మనం సంపాదిస్తున్న డబ్బుల్ని మిస్ అయితారు. ఫైనాన్షియల్ ఇబ్బందయితారు. ఆ విధంగా బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ పాలిసీలిస్తారు. మన ఇంటెన్షన్ పిల్లల ఫ్యూచరే ఉంటుంది. కాపోతే మన పేరు పైన తీసుకుంటే రైడర్స్ ఇవన్నీ గూడా యాడ్ జేయడానికి చాయిస్ ఉంటుందని జెప్పేసి రైడర్స్ గురించి కొంచెం ఎమోషనల్‌గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎడ్యుకేట్ జేయండి. ఓకేనా? ఇంత చెప్పిన తర్వాత గూడా పిల్లల పేరు పైనే చేస్తాననే వాళ్ళు గూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. ఇన్ని బెనిఫిట్స్ మిస్ ఎవరు చేసుకోరు. మనం ప్రాపర్‌గా గైడ్ జేస్తే. ఓకేనా? ఇది 18 ఇయర్స్ మినిమము. మాక్సిమం ఎంట్రీ ఏజ్ పాలిసీలల్లో మాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 ఇయర్స్ ఉంటుంది గాబట్టి 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి గూడా బీపీఆర్ రైడర్ యాడ్ జేయొచ్చు. కాకపోతే ఏందంటే, ఏజ్ పెరిగే కొద్దల్లా బీపీఆర్ రైడర్‌కి కట్టే డబ్బులు గూడా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి. సేమ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ లాగా. ఓకేనా? ఇంకొకటి ప్రీమియంని బట్టి ఏజ్‌ని బట్టి బీపీఆర్ రైడర్ యొక్క ప్రీమియం అనేది వస్తూ ఉంటుంది. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది బీపీఆర్ యాడ్ జేస్తే తక్కువ ప్రీమియంకే వస్తుంది. అదే తక్కువ ప్రీమియం 50,000, రూ. 1,00,000 కట్టే వాళ్ళకి బీపీఆర్ యాడ్ జేసి 30 ఇయర్స్ లోపు క్యాండిడేట్‌కి ఒక 10% ప్రీమియం కంటే ఎక్కువ పెరగదనమాట. అదే 55 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 50,000 పాలిసీ చెప్పినా, రూ. 1,00,000 పాలిసీ చెప్పినా దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. వాళ్ళకు రిస్క్ అనేది ఎక్కువుంటుంది గాబట్టి, దానికి తగ్గట్టుగానే బీపీఆర్ రైడర్ యొక్క ప్రీమియం అనేది వస్తుందనమాట. ఇదొక్కటి జూసుకోండి. ఓకేనా? అందుకని మన ఫోకస్ ఏజ్ గ్రూప్ ఎలాంటి వాళ్ళకు చెప్తే ఎలాంటి పాలిసీలు బెటర్‌గా ఉంటాయంటే 25 ఇయర్స్ నుంచి 35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి బీపీఆర్ రైడర్ యాడ్ జేసి 50,000, రూ. 1,00,000 కొటేషన్స్ ఇచ్చి అర్థమయ్యేటట్టు చేస్తే తక్కువ ప్రీమియంలా మాక్సిమం ఎక్కువ కవరేజ్‌లు, మంచి రిటర్న్స్ రావడానికి చాయిస్ ఉంటుంది. వాళ్ళ అవసరాలకు గూడా యూజ్ అయితాయి. ఓకేనా? ఎందుకంటే 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ 30, 35 ఈ లోపు మ్యారేజ్ అయితుంది. వాళ్ళ పిల్లల మ్యారేజ్ అనేది ఆల్టర్‌నేట్‌గా నెక్స్ట్ 20, 25 ఇయర్స్‌లో ఉంటుంది గాబట్టి, పిల్లల మ్యారేజ్ గురించి పాలిసీలు చెప్పొచ్చు. గ్రిప్ పాలిసీ. దాంట్లో బీపీఆర్ రైడర్ గూడా యాడ్ జేయొచ్చు. ఓకేనా? ఇంకోటేందంటే రైడర్ ప్రీమియం పేమెంట్ టర్మ్. సేమ్ యాస్ బేస్ ప్లాన్ పీపీటీ. మనకి రైడర్‌కి కట్టే డబ్బులేందంటే, మనం పీపీటీ పెట్టుకుంటాం గదా! ప్రతి పాలిసీలలో లిమిటెడ్ పే పెట్టి 12 ఇయర్స్ కడతాం గదా! ఆ 12 ఇయర్స్ కట్టేంత వరకే కట్టాలి దీనికి సంబంధించిన ప్రీమియం గూడా. ఇంగ అడిషనల్‌గా నువ్వు దీనికి సంబంధించింది ఎక్కువ టైం కట్టాలి, తక్కువ టైం కట్టాలి ఏముండదు. నార్మల్ ప్రీమియం ఎన్ని ఇయర్స్ అయితే కడుతున్నావో, దాంతో పాటు బీపీఆర్ రైడర్ యొక్క ప్రీమియం గూడా వస్తుంటుందనమాట. దాని తర్వాత అవైలబుల్ ఇన్‌కమ్, పేయబుల్ మోడ్ ఆఫ్ బేస్ ప్లాన్. ఇంగదే ఇంతకుముందుకు మనకి ఇన్‌కమ్ మన లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఇవన్నీ జేసుకోవచ్చు. ఇన్ని పాలిసీలలో ఇవ్వచ్చు అనేది అక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఈ పిక్‌లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మీరు ప్రాపర్‌గా తెలుసుకోండి. ఇలాంటివి చాలా పిక్స్ వస్తూ ఉంటాయి మీకు వాట్సాప్‌లల్లో మన సీనియర్స్ గాని, గ్రూప్స్‌లల్లా అక్కడిక్కడ ట్రైనర్స్, వ్యామ్స్, వీఎమ్స్ అందరూ పంపిస్తూ ఉంటారు. పంపించే ప్రతి ఒక్క పిక్‌లో ఉండే ప్రతి ఒక్క వర్డ్ ఇంపార్టెంటే అండి. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా తెలుసుకొని పర్ఫెక్ట్‌గా ఉంటారో, మీరు కస్టమర్‌కి చెప్పేటప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చనమాట. మీకు ఈ పీపీటీలు, పీటీలు, రెగ్యులర్ పీపీటీలు ఎంతవరకు ఇవ్వచ్చు, ఎప్పటినుంచి ఇవ్వచ్చు, ఆ! దానికి ప్రీమియం ఏ విధంగా వస్తుంది, బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు చేస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది. జస్ట్ వీడియో చూడండి. ఈ 4 పాలిసీలలో బీపీఆర్ రైడర్ యాడ్ చేసి 25, 30, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 50,000, రూ. 1,00,000 ప్రీమియం పెట్టి బీపీఆర్ రైడర్ యాడ్ చేసి
కొటేషన్స్ పంపించిన తర్వాత ఫోన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి రైడర్ గురించి. ఓకేనా? అప్పుడే మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అయితుంటది. వీడియోలు ఎన్ని చూసినా గూడా నువ్వు పర్‌ఫార్మెన్స్ యాక్షన్‌లోకి దిగితే మాత్రమే నీకు బిజినెస్ అనేది వస్తూ ఉంటది. నేర్చుకుంటా సంవత్సరమైనా కూర్చోవచ్చండి. కాపోతే మనకి ఇన్‌కమ్ రాదనమాట. ఈరోజు ఈ వీడియో గురించి చూసారు గదా! బీపీఆర్ రైడర్ యాడ్ జేసి జస్ట్ గ్రిప్ పాలిసీ ఒక 50 మందికి కొటేషన్ చేసి పంపియండి. సేమ్ ఉంటాయి. గ్రిప్ ఎండోమెంట్‌కి సంబంధించిన పిక్స్ గూడా ఉంటాయి. అవి గూడా నేను రేపు మీకు చేసేటప్పుడు నేను ఆ పిక్స్ గూడా మీకు దీంట్లో పెడతాను. దానిని బేస్ జేసుకొని ఆ పిక్స్ పంపించినా చాలు. దీంట్లో ఏందంటే ప్రీమియమ్స్, రిటర్న్స్ పెద్ద డిఫరెన్స్ రావు. టర్మ్ ఇన్స్యూరెన్స్ లాగా ప్రీమియమ్స్ తేడాలు రావన్నమాట. మాక్సిమం అంతే ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకిచ్చినా. ఓ 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకిచ్చినా అవే రిటర్న్స్ ఉంటాయి. అంతే ప్రీమియం కట్టాల్సి ఉంటది. అవే బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. గివ్ మీ యువర్ కామెంట్స్. మీ కామెంట్స్‌ని బట్టి, మీ డౌట్స్‌ని బట్టి నేను మిగతా పాలిసీలలో దాంట్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. నా ఇంటెన్షన్ ఒకటే మీరు ప్రాపర్‌గా నేర్చుకోవాలి. మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రాపర్‌గా ఫైనాన్షియల్ గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.